మధ్యతరగతి చితికిపోతుంది. ఆర్బీఐ సంచలన నివేదిక. మధ్యతరగతి ప్రజలు ఆర్థిక సమస్యలతో చితికిపోతున్నారట. ఉద్యోగ ఉపాధి తగ్గిపోయింది, పొదుపు లేదు, కొనుగోలు శక్తి తగ్గింది. ఎంతలా అంటే వారి కనీస అవసరాలు తీర్చుకోలేనంతగా. ప్రస్తుతం వారి ఆర్థిక పరిస్థితి కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. టెక్నాలజీ, ఆర్థిక మాంద్యం, ఆటుపోట్లు, క్షీణిస్తున్న హౌస్ హోల్డ్ బ్యాలెన్స్ షీట్, ఇలా చాలా కారణాల మధ్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు మధ్యతరగతి వారికి ఉపాధి, ఉద్యోగం అంటే సులభంగా దొరికేది. కానీ ఇప్పుడు వాటిలోకి కూడా పోటీ పెరిగింది. టెక్నాలజీ ప్రభావం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీలో క్లరికల్, సూపర్వైజర్ వంటి పోస్టులు కూడా దొరికే పరిస్థితి లేదట. కోవిడ్ తర్వాత ఇండియాలో అభివృద్ధి వేగంగా మందగించింది. ఆర్థిక వ్యవస్థను తిరుగుముఖం పట్టించింది. 2025 రెండో క్వార్టర్స్ కార్పొరేట్ ఎర్నింగ్స్ 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత క్షీణించాయి. ఓ రకంగా చెప్పాలంటే 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యంలా. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఇది సాధారణమే అయినప్పటికీ మధ్యతరగతిపై దీని ప్రభావం ఎక్కువ. వినియోగ శక్తి తగ్గుతుంది. మధ్యతరగతి ప్రజల్లో పొదుపు కూడా గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం జీడీపీలో నికర గృహ పొదుపుల వాటా 50 ఏళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. స్థూల పొదుపులు స్థిరంగా ఉన్నప్పటికీ అన్సెక్యూర్డ్ లోన్స్ భారీగా పెరిగాయట. మధ్యతరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆహారం, పానీయాల కొనుగోలు ఎక్కువ శాతం వాటా ఉన్న మధ్యతరగతి ప్రజలను వినియోగం గణనీయం తగ్గిందని ఎఫ్ఎంసీజీ అమ్మకాలు చెబుతున్నాయి. ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో 3/2 వాటా పట్టణ మధ్యతరగతి చేత ప్రభావితమై ఉంటుంది. పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో మధ్యతరగతి ప్రజలు గతంలోలా ఖర్చు చేయలేకపోతున్నారు. అందుకే డబుల్ డిజిట్ పర్సెంటేజ్ ఉన్న సేల్స్ ఇప్పుడు కేవలం 1.5% నుంచి 2%కు పడిపోయింది. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గాయని కార్పొరేట్ కంపెనీలు చెబుతున్నాయి. ఆటోమేషన్, అవుట్సోర్సింగ్లో కాస్ట్ కటింగ్ పేరుతో చాలా రకాల మేనేజర్ల పోస్టులు కనిపించకుండా పోతున్నాయని గుర్తించినట్లు నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ మాజీ చైర్మన్ పీసీ మోహన్ చెబుతున్నారు. విప్రో చైర్మన్ రిషబ్ ప్రేమ్జీ కూడా ఇదే చెబుతున్నారు.